నేడు 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం. హిందూపురం, పలమనేరు, నెల్లూరు సిటీ సభల్లో ప్రసంగించనున్న సీఎం. సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో అడుగడుగున ప్రభంజనం. ఎండను సైతం లెక్క చేయకుండా తరలివస్తున్న జనం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోడ్ ఉల్లంఘనలు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు. పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురి గ్రామంలో జనసేన నేతల అత్యుత్సాహం. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో జాతీయ జెండా ప్రదర్శన. ప్రకాశం జిల్లా పొదిలిలో టీడీపీ సభ అట్టర్ ఫ్లాప్. చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన కార్యకర్తలు. నంద్యాలలో నారా లోకేష్ యువగళం సభ ఫెయిల్. యువనేత ప్రసంగిస్తుండగా ఖాళీ కుర్చీల దర్శనం. వాలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమ. అవతాతలు తగిన బుద్ధి చెప్తారన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. విజయవాడలో టీడీపీకి భారీ షాక్. వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిక. నగర నియోజకవర్గంలో మంత్రి రోజాకు మద్దతుగా ఎన్ఆర్ఐల ప్రచారం. వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతామని ప్రకటన. ఉత్తరాంధ్రలో ఎన్ఆర్ఐల బస్సు యాత్ర. ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధిపై గ్రామాల్లో ప్రచారం. బెజవాడలో హాట్ టాపిక్ గా టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని చీటింగ్ వ్యవహారాలు. 1000 డాక్యుమెంట్స్తో చిట్టా బయటపెట్టిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేసినేని నాని. ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటిపై టీడీపీ నేత జయరాం తీవ్ర ఆరోపణలు. నకిలీ పత్రాలు సృష్టించి తన ఆస్తిని కాజేయాలని చూస్తున్నారనే ఆరోపణ. పోస్టల్ బ్యాలెట్ ద్వారా అధికారుల ఓటు హక్కు వినియోగం. అనంతపురం జిల్లాలో 23,532 మంది దరఖాస్తు. డీబీటీ చివరి దశ చెల్లింపులకు టీడీపీ మోకాలడ్డు. ఇప్పటికే ఈసీకి ప్రభుత్వం లేక అనుమతి కోసం ప్రయత్నాలు. టీడీపీ కుట్రలతో ఏపీలో పెన్షన్దారులకు కష్టాలు. నగదు తీసుకునేందుకు బ్యాంకుల్లో పడిగాపులు. అమిత్ షాపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈసీ ఫిర్యాదు. పాత బస్తీ రోడ్ షోలో కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణ. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పడం ఎన్నికల స్టంటే. రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా ఆడుతోందని ఎంపీ అరవింద్ విమర్శ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 27న ఎన్నిక. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశృతి. డీజే వాహనం కింద పడి కార్యకర్త మృతి. మరో 2 తీవ్ర గాయాలు. కాంగ్రెస్ కు ఓటేసినా పింఛన్ రాలేదన్న మహిళ. చంపపై కొట్టిన నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. వరంగల్ జిల్లాలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. మట్టేవాడ, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కవాతు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం. మళ్లీ దర్యాప్తు చేస్తామని డీజీపీ రవి గుప్తా ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. అల్లాడుతున్న జనం. వరంగల్ జిల్లాలో వరికుప్పలకు నిప్పు పెట్టిన దుండగులు. పర్వతగిరి మండలం రావూరు శివారు సీత్య తాండాల్లో పంట దగ్ధం. హైదరాబాద్లో భారీగా బంగారు ఆభరణాలు పట్టివేత. శంషాబాద్లో 34 కిలోల గోల్డ్, 43 కిలోల వెండి సీజ్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు టోల్ గేట్ వద్ద పోలీసుల చెకింగ్స్. 17 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. నంద్యాల జిల్లా గాజుపల్లి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్ చేసిన పోలీసులు. ఐపీఎల్లో ముగిసిన ముంబై ఇండియన్ కథ. కోల్కతా చేతిలో ఓటమి. 8వ పరాజయంతో ఇంటిబాట.